తెచ్చుకున్న బాధలు. ఏంటి టైటిల్ పేరు? భక్తులు తెచ్చుకున్న బాధలు. ఎందుకు బాధలు వస్తాయి భక్తులకి? దేవుని మాట వినకపోవడం వలన. ఎందుకు వస్తాయి చెప్పండి? దేవుడు చేయొద్దన్నది చేస్తే, ఉండమన్న చోట ఉండకపోతే, అర్థమైందా? దేవుని విషయాన్ని తెలిసి కూడా లెక్క లేకుండా జీవిస్తే బాధలు, సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే దేవుని కాపుదలను పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం చెప్పండి? శోధంలోకి మనం వెళ్ళిపోతాం, బాధల్లోకి మనము వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని భక్తులు తెచ్చుకున్న అబ్రహాం గారి దగ్గర నుంచి ఈరోజు మనం విందాం. అబ్రహాం గారు కూడా భక్తుడే, గొప్ప భక్తుడే, విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గారు ఎవరండి? విశ్వాసులకు. ఇవన్నీ ఎందుకు రాపించి పెట్టాడు దేవుడు బైబిల్లో? మనకు బుద్ధి రాయడానికి. వాళ్ళు అలా చేశారు, మీరు చేయమాకండి, మీరు దేవునికి లోబడండి. దేవునికి స్తోత్రం. పక్కింటోడికి వెళ్తుంటే రాయి కొట్టుకుంది అనుకో, మనం కూడా కొట్టుకోవాలని మనం అనుకుంటామా? నాకు ఇంకా లేచిపోవాలరా, ఇంకా తాటలో లేచిపోవాలని అనుకుంటున్నానా? వాడికి బోర్లు లేచిపోయింది, 2 బోర్లు లేచిపోవాలనుకుంటామా? జాగ్రత్తగా పోతామా? చెప్పరైంది నోరు చేసి ఒకటి ఎంత కింద పడి పడ్డాడు, నువ్వు కూడా పడాలనుకుంటావు వాడితో పాటు. అనుకోవు కదా? ఎవడైనా చూసుకుంటూ ములకంపలో పడ్డాడు అనుకో, వాడికంటే ఇంకెక్కువ పడాలి, దవేలు నువ్వు కూడా ఉరికిపోయి పడతావా? పడవ. ఎందుకని? వాడు పడ్డాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వెళ్తున్నాం మనం, గుంట కాలు పెళ్ళలేదు, గుంటలో కాలు పడింది, కాలు పెరిగింది, ఇప్పుడు 2 కాలు వెనకాలని దూకుతావు, అందులో జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోతావా? ఎందుకని దేవుడు ఇలా చెప్పాడంటే మనకి బుద్ధి కలగడానికి. దేవుని స్తోత్రం. భక్తుల జీవితాలను బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు తెరిచిన పుస్తకం వలె ఉంచాడు. దేవుని స్తోత్రం. పుస్తకంలా ఉంచాడు అంటే వాళ్ళ జీవితాల్లో జరిగింది ఏది దాచిపెట్టలేదు దేవుడు. మనకు బుద్ధి కలగడానికి, మనం వారి యొక్క పద్ధతుల్లో వెళ్లకుండా మంచిగా నడుచుకోవడానికి దేవుడు వారి యొక్క తప్పిదాలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు అలా చేయాలని కాదు, అబ్రహంగానే చేశాడని, ఏం చేస్తే తప్పు చేస్తాడని కాదు, ఆయన చెప్పింది దాన్ని తెలుసుకొని మనం మంచిగా నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర పక్షపాతం ఏమి? ఎవరు తప్పు చేసినా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పక్షపాతము. హల్లెలూయా. పక్కనోళ్ళకి చెప్పండి ఈరోజు అంశం ఏంటి అని చెప్పండి. అడగండి పక్కనోళ్ళు, ఏంటంటే ఈరోజు అంశం చెప్పండి. ఒకరికొకరు చెప్పుకోండి, ఏంటంటే ఈరోజు అంశం ఏంటి? భక్తులు తెచ్చుకున్న బాధలు. మనం ఇప్పుడు భక్తులమా శక్తులమా? మనం ఎవరుమా? భక్తులు తెచ్చుకున్న. నమ్ముతున్నారా? మనం కూడా వస్తాం. దేవుని మాట నమ్ముకుంటే మనం కూడా కొని తెచ్చుకున్నట్టు. ఎందుకంటే వాక్యం రాయబడింది, మనం వాక్యానుసారంగా వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అవి కూడా మనం అటాక్ చేస్తాం. చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథం అందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఈరోజు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో డిఫరెంట్ గా మాట్లాడబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు, వాక్యం ద్వారా నన్ను బలపరచు ప్రభువా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడు. ఆమేన్. 2:17 చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీవే. ఎవరికెవరంట? నీకు నీవే. నాకు నేను. చెప్పండి, నాకు. ఎందుకు? ఆయన మాట. ఆయన మనం ఏం చేస్తున్నాడంట? మార్గంలోనే నడిపిస్తున్నాడు. నడవలసిన మార్గంలో నడిపిస్తున్నాడు. చేయవలసిన కార్యాలు మన కొరకు చేస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని మాట మనం వినకుండా మన ఇంద్రియాల మాట వింటాం. ఇంద్రియాలంటే మన తెలివి, మన సొంత జ్ఞానం మాటలు విని దేవుని ఆజ్ఞను తోలనాడటం వలన వచ్చే భయంకరమైన విపత్తులను మనం సంచూడాలని వస్తాం. చేదు అనుభవాలని ప్రార్థన చేసుకుని వాక్యం పడదాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియకుమారుని మా కొరకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ వంటి ప్రేమ గల వారు మరి ఎవరైనా ఉన్నారా దేవా? నీ ప్రేమ చేత, నీ తల్లి చేత మమ్మల్ని రక్షించినందుకు, నీ కరుణ చేత, మీ కృప చేత మమ్మల్ని రక్షించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచి దేవా, ఉత్తముడు ఒక దేవా, జ్యోతిర్మయుడు ఒక తండ్రి, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా, సంఘము ద్వారా మీకే మహిమ కలుగును గాక. ఆ ప్రభుని యేసుక్రీస్తు
వారి పేరు మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి నాయన భక్తులు తెచ్చుకున్న బాధల నిమిషాన్ని మేము వింటున్నాం ప్రభువా. నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని సన్నిధిలో పెట్టుకున్నాం. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయ్యా. పరిశుద్ధాత్ముడా ప్రతి మాటను మీ నుండి మాట్లాడటం సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా ప్రతి మాటను ఎదురు నేను రిసీవ్ చేసుకున్నాగా మీ కృప అనుగ్రహించండి. నా ఆలోచనలకు, నా తలంపులకు, నా జ్ఞానానికి తావు లేకుండా చేయండి. మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే ఆత్మలు నశించిపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే ఆత్మలకు జీవింపబడతాయి ప్రభువా. మీరు మాట్లాడితే మేము కట్టబడతాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బలముగా ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండగలుగుతాం తండ్రి. మీరే మాట్లాడి మమ్మల్ని బలపడుతున్నారు. మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చేద్దామా? నాతో మాట్లాడు ప్రభువా. భక్తులు తెచ్చుకున్నా మనం భక్తులమా యుక్తులమా? ఎవరో మనం భక్తులు. చెప్పండి భక్తుల్ని భక్తులు చేయండి. దేవునికి స్తోత్రం. ఎవరు భక్తులము? సజీవుడైన దేవుని కుమారుడు యొక్క భక్తులు. దేవునికి స్తోత్రం. దేవుని భక్తులం మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మనం భక్తులు. ఆయన పిల్లలం మనం. ఆయన ఎవరో చెప్పండి. అందుకే దేవుడు మనం ప్రేమించి రాబోతున్న విపత్తుల నుంచి మనం విడిపించడానికి భక్తుల జీవితంలో జరిగిన విడుదల నుండి ఆ విడుదలకు మనం తెలియజేసి వాటి నుంచి మనం విడిపించాలని ప్రభు ఈరోజు రాత్రి మాట్లాడదలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. వేస్తున్నానండి. అవునా కదా? ఎందుకని సంభవింపబో సంగతులు తెలియజేస్తున్నాడు కదా. ఆయన జీవితంలో జరిగిన మన జీవితంలో జరగకూడదని ముందుగానే తెలియజేశాడు. దేవుని స్తోత్రం. వాక్యంలోకి మనం వెళుతున్నాం. ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 2:17లో నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నిన్ను విసర్జించడం వలన నీకు నీవే. ఎవరికెవరు? నాకు నేనే. నీకు నీవే నాకు. దేవుని స్తోత్రం. ఏం తెచ్చుకున్నావంట? బాధ బాధ బాధ. ఉదాహరణకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి గురించి ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నప్పుడు దేవుడు అబ్రహాం గారికి 12వ అధ్యాయంలో 7-fold బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? 7 విధములైనటువంటి ఆశీర్వాదాలను ఆయనకి ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినకుండా స్వంత నిర్ణయాలతో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవుని మాట వినకుండా స్వంత నిర్ణయాలతో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి సమస్యలను కొని తెచ్చుకున్నాడు, బాధలను కొని తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు ఓరక రాలేదు. మళ్ళీ చూద్దాం వాక్యం. దేవుని స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం అందరికీ ఏంటి? ఆదికాండము 12వ అధ్యాయం ఈరోజు మన పితరుడును మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి, అదేవిధంగా ఇంకొకరి గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సమయం ఇస్తే మరి ఎంతో నేను ముగించదలుచుకుంటూ ముగించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి వాక్యంలో 12వ అధ్యాయం 2 నుంచి మనం చదువుదాం. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా నువ్వు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని నేను శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడంట? అబ్రహాముతో చెప్పాడు. దేవుని స్తోత్రం. 7వ వచనం కూడా మనం చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా అతనుకు ప్రత్యక్షమైన యెహోవా ఒక బలిపీఠమును కట్టిన. అతను ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడంట? ఒక బలిపీఠాన్ని. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము ఎక్కడ ఉండాలి? మరి చూపించిన దేశంలో ఉండాలి. ఉన్నమన్న స్థలంలో వెళ్ళిన ప్రదేశంలో ప్రభు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పాడు? నేను గొప్పగా జనముగా
చేస్తాను. రెండవది నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదము నువ్వు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశం దేవుని స్తోత్ర. ఎంత గొప్పటి 7 విధాలైనటువంటి వాగ్దానాలను దేవుడు అబ్రహాం గారికి చేశారు. దేవుని స్తోత్రం. నీ నా జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుడు చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన ఇంద్రియాలు చెప్పినట్లుగా, మన తలంపులు చెప్పినట్లుగా, మన ఆలోచనలకు నచ్చినట్లుగా దేవుని మాట వినకుండా వెళ్ళి సమస్యలను అబ్రహాం గారు కొని తెచ్చుకుంటాం. అలా ఉండకూడదని దేవుడు మన మిత్రుడైన అబ్రహాం గారి గురించి మనకి ఇక్కడ రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. 10వ వచనం చదివితే అక్కడ ఏం జరిగిందో మనం చూడొచ్చు. ఏ దేశంలో అమ్మా ఏ దేశంలో అబ్రహాం గారు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఏమొచ్చిందంట? కరువు. ఆయన వెళ్ళిన కాలంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. మరి కరువు వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 10వ వచనం మనం చూస్తున్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కరువు రావడం వల్ల ఏరే ప్రాంతానికి వెళ్ళడం మంచిదా కాదా? పోషించబడటం మంచిదా కాదా? బ్రతికి ఉండడం మంచిదా కాదా? చెప్పరైందమ్మా, మంచిదా కాదా? దేవుని సేవ చేయాలంటే బ్రతికుండాలి కదా, దేవుని మాట వినాలంటే బ్రతికుండాలి కదా. కానీ నేనంటున్నాను మంచిది కాదు, తెచ్చుకోవాలని కాదు. దేవుని మాట లేకుండా ఆ ప్రాంతానికి వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడు రమ్మన్నది ఎవరు? పిలిచింది ఎవరు? వాగ్దానాలు ఇచ్చింది ఎవరు? ఆ ప్రాంతంలో ఉన్నమంది ఎవరు? మరి కరువు వచ్చిన సంగతి ఆయన తెలీదా? కరువులో దేవుడు మనం పోషించగలడా? మిమ్మల్ని అడుగుతున్నాను, కరువులో దేవుడు మనం పోషించగలడా? మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు నాకుందన్న విషయం కరువులో దేవుడు వెరీ గుడ్. సుధాకర్ ఓకే, వెరీ గుడ్ అమ్మ. నీకు లేదా ఎక్స్పీరియన్స్? కరువు రాలేదు అసలు మీకు? ఇప్పుడు చేయడానికి ఏమైనా కొత్త అయిపోతుంది, అంతవరకు మాయమైపోతుంది. కరువులు దేవుడు సమృద్ధిలో వీళ్ళకి వచ్చిన కరువు ఇలాంటి కరువు కాదు, భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులో ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయనే కాక ఆయన పనివాళ్ళు దాసదాసిగా ఆయనతో ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం కావాలి. మరి వీళ్ళందరూ ఏమన్నారంటే ఈ ప్రాంతంలో మనం ఉంటే మనం చచ్చిపోతామని అనేక సలహాలు ఇస్తున్నారు. ఆయన వచ్చింది ఎవరి మాటను బట్టి? సుధాకర్, ఆయన వచ్చింది ఎవరి మాటను బట్టి? దేవుని మాటను బట్టి అక్కడికి వచ్చారు. మరి ఎవరి మాట కొరకు వేచి ఉండాలి? చెప్పరేంటమ్మా, ప్రభుత్వానికి పని వచ్చింది కదా, మరి నేను ఐగుప్తు వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా వద్దంటావా? కొన్ని సందర్భాల్లో మన ఇంద్రియాలు చెప్పినట్లుగా మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని జ్ఞానాన్ని పక్కకి నెట్టేస్తాం, దేవుని పిలుపుని పక్కకి నెట్టేస్తాం, దేవుని ఉద్దేశాలు పక్కకి నెట్టేస్తాం, దేవుని ఆశీర్వాదాలు మనము పోగొట్టుకొని మనము చరిత్రలో చెడుగా నిలిచిపోతాం. ఏమైపోతాం చెప్పండి? చరిత్రలో చెడ్డవారిగా. ఈ ప్రాంతంలో మన అబ్రహాం గారు పరిశీలన చేస్తుంటే ఇది ఆయన వీక్నెస్ పాయింట్ మనం చూస్తా ఉన్నాం. దేవుడే కదా పిలిచాడు. పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, మన దేవుడు నమ్మదగిన వాడు, దేవుని స్తోత్ర. మన దేవుడు నమ్మదగిన వాడు, మనం భయపడాల్సిన అవసరము. హల్లెలూయా, దేవుని స్తోత్ర. చెప్తామా? మన దేవుడు ఎవరు? ఇప్పుడు నేను ఉన్నానండి, మిమ్మల్ని రమ్మన్నా, మిమ్మల్ని ఆ ఊర్లోనే వదిలిపెడతానా? ఆ బస్ స్టాండ్లోనే వదిలిపెడతానా? రోడ్డు మీద వదిలిపెడతానా? రమ్మన్నోడు ఏం చేస్తాను? వచ్చి పికప్ చేసుకుంటాను. నేను రాకపోతే వేరే వాళ్ళని పంపించి మీ అవసరతలు నేను తీసుకుంటాను. దేవుని స్తోత్రం. మీరే నన్ను రమ్మన్నారంటే మీ ఊరికి ప్రార్థన పెట్టడానికి మీరు రోడ్డు మీద నన్ను వదిలేస్తారా? చెప్పరేంటమ్మా? వదిలేదు. ఎందుకని? రమ్మన్నారు కాబట్టి. అలాగే పిలిచింది ఎవరు? ఇప్పుడేంటి? మనుషులు కాదు, దేవుడు. దేవుడి స్తోత్రం చెప్తా. ఒకసారి రమ్మన్నది దేవుడు, పిలిచింది దేవుడు. రమ్మన్న ఆయన మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? 10వ వచనంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. 10వ వచనంలో ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, కరువులో దేవుడు పోషించగలడా? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వచనాలు మనం ఒకసారి పరిశీలనగా చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వచనాలు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరంట? యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు.
దాని ఏళ్ళు కన్నును గట్ట కలిగినను. ఏంటంటే ఏం కలిగినంట? గట్ట అంటే నీళ్లు లేనిటువంటి సమస్యలు. గట్ట అంటే ఏంటి చెప్పండి? ఎండిపోయే స్థితి. అలాంటి స్థితి వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు భయపడదంట. ఎందుకని? అది జలముల యొక్క నాటబడింది. దేవునికి స్తోత్రం. సత్తా, ఆ బలాన్ని నిలబెట్టుకునే సత్తా ఆ చెట్టుకున్నది. దేవునికి స్తోత్రం. వెట్ట కలిగినను. ఏం కలిగినను? వెట్ట అంటే వేడి వచ్చినను, నీళ్లు ఎండిపోయినను, అది బలముగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చదువుతాం, కీర్తన గ్రంథంలో ఏం చదువుతాము? అతడు నీటి యారున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. 7 వాగ్దానాలు తీసుకుని బయలుదేరాడు. ఎన్ని వాగ్దానాలు మీకున్నాయి? అసలు అలాంటి వాగ్దానాలు ఉన్నాయా? ఆయన అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్ని మనమే. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు ఆశీర్వచనాలన్నీ నాయే చెప్పు, మన కదా నాదే. అయ్యే దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసు, నేను అబ్రహాము సంతానం. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ సీడ్ ఆఫ్ అబ్రహాం. నేను అబ్రహాము సంతానాన్ని. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం ఆర్ మైన్. అబ్రహాముకు చెందిన ఆశీర్వచనాలన్నీ చెప్పు. అంటానమ్మా, కొద్ది యాక్షన్ చేయండి. దేవునికి స్తోత్రం. నాయే, నా బిడ్డలవే, నా కుటుంబాలవే, నా సంఘాలవే. రిసీవింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటే దేవుడి కరువులో సంపత్తినిచ్చి పోషించగలరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి అరణ్యంలో ఉన్నప్పుడు దయ్యం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? సాతాను వచ్చాడు. వచ్చాడా? రాలేదా? ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకో అని. ఇప్పుడు రొట్టె కోసం వెళ్ళాడా? దేవుని మాట కోసం వెళ్ళాడు అబ్రహాం గారు? చెప్పండి, నోరు తెలిసి. రొట్టె కోసం వెళ్ళాడా? మాట కోసం వెళ్ళాడు? పిచ్చి మొహమాట. రొట్టె కోసం వెళ్ళాడు ఐగుప్తుకి. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? రొట్టె కోసమే కదా వెళ్ళాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు అంట. దేనికి వెళ్ళాడు? పిండి తింటానికి, పొట్టకి. 10వ వచనంలో అదే కదా ఉంది. 11వ వచనంలో అయితే అతను ఎక్కడికి వెళ్ళాడంట? సుధాకర్, దేవుని మాట ప్రకారమే వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చాక ఎక్కడ వెళ్ళాడు? రొట్టె కోసం వెళ్ళాడు. 11వ వచనంలో ఉందో చూడు. దేనికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే కరువు వచ్చినప్పుడు 10-11లో సుధా ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? దేనికోసం వెళ్ళాడు? చెప్పరేసమ్మ, మాట్లాడలేదు. కరువు వస్తే అక్కడ రొట్టెలు ఉంటాయా? కాబట్టి ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? దేవుని మాట మీద వెళ్ళాడా? సొంత మాట మీద వెళ్ళాడా? కానీ యేసు ప్రభు అరణ్యంలో ఏం చెప్తున్నాడు? కరువు వచ్చినప్పుడు, ఆకలి ఎత్తున్నప్పుడు ఏం చెప్పాడు? ఈయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడు. అలాంటి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. దేవుని స్తోత్రం. 10-11 ఒకసారి చదవాలి గారు. ఆదికాండము 12వ అధ్యాయం 10-11 చదువు. 12వ అధ్యాయం 10-11. అది అక్కడి నుంచి చదవాలి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. అది సుధాకర్ విన్నావా? ఇదే అన్నమాట ఇందాక నిన్ను అడిగింది నేను. అక్కడికి వెళ్ళాడు, దేవుని మాట మీద బయలుదేరాడు, మంచిదే. వచ్చాడు, మంచిదే. కానీ ఇక్కడికి వచ్చాక ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఏమొచ్చిందమ్మా? ఓ దిశమ్మ గారు వింటున్నావా? ఏమొచ్చింది? కరువు వచ్చిందని దేవుని విడిచిపెట్టడం, సమస్య వచ్చిందని దేవుని విడిచిపెట్టడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకే నష్టం. అది కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. భక్తులు తెచ్చుకున్నటువంటి బాధలు మామూలు లేదు. గుడిని కొట్టి ఇప్పుడు అదే జరిగేది. మొట్టమొదటిగా అతను శోధింపబడ్డాడు. అతను ఏం చెప్పబడ్డాడు? రెండవది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో సలహాలు తీసుకున్నాడు. దేవుని మాట మాత్రం అడగలేదు. అడిగినట్టు బైబిల్లో లేదు. పిలిచిన దేవుడిని అడగాలి కదా. ప్రభు ఇక్కడ రమ్మన్నా, మరి ఇక్కడికి వచ్చాక ఏమొచ్చింది? పరీక్ష ఎదురైంది. ఏ పరీక్ష? దేంతో వచ్చింది పరీక్ష? కరువుతో. ఏ సుధాకర్, పరీక్ష అంటే ఒక పుస్తకం ముందు పెట్టుకుని రాయటమే కాదు. పరీక్ష అంటే జీవితం. పరీక్ష, ఇది ఒక పరీక్ష. ఇదేంటి చెప్పండి? కరువు ద్వారా వచ్చిన
దేవుని వైపు చూస్తాడా? ఐగుప్తు వైపు ఎటు చూస్తాడు? పరీక్ష ఏమైపోయాడు? మనం కూడా భక్తులమే. పరీక్ష వచ్చినప్పుడు తెలిసింది మన భక్తి. అన్నారమ్మా, కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ అయ్యి దేవుని నామానికి బహుమాన్ని సాతాను అప్పుడు ఏం చేస్తారు తెలుసు? ఎందుకని? చూసావా, నా బిడ్డ అన్నావుగా, ఫెయిల్ అయితే నా బిడ్డ, నీ బిడ్డ కాదు, నేను ఎదురెత్తాను. సరే సుధాకర్, ఏ పరీక్ష ఎదురైంది మొట్టమొదటికి? దేవుడైన మార్గంలో నడిపిస్తుందా లేదా? చెప్పే కదా తీసుకొచ్చాడు, చెప్పే కదా. మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళా దేవుని దగ్గరికి. దేవా, మరి నా కరువు వచ్చింది, ఏంటి నా సమస్య అని ప్రభువుని అడగకుండా ఎక్కడికి ఎంటర్ అయ్యాడు? ఐగుప్తులోకి ఎంటర్ అవడంతో ముందు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అవడంతో ఏం ఆడాల్సి వచ్చింది? వాక్యం అమ్మ దైవ కృప, ఏం ఆడాలి? మనం కూడా లెగితే ఇన్ని అబద్ధాలు ఆడతాం, మనకే ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అబద్ధం వాడు ఒట్టి. మొట్టమొదటిగా దేవుణ్ణి అడగకపోవడం తప్పు. రెండవది ఐగుప్తులకు ఎంటర్ అవడంతో మళ్ళీ అక్కడ ఒక శోధన. మళ్ళీ అక్కడ ఏమైంది? ఎవరి విషయంలో? భార్య విషయం. ఏమని చెప్పాడు? చెల్లి. సరే, ఏమెదురైందమ్మా? సమస్య. అందుకే ఈరోజు మన అంశం ఏంటి? భక్తులు తెచ్చుకున్న బాధలు. భక్తులు చాలా మంది బాధలు తెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? ఇంద్రియాల వలన. దేని వలన? ఇంద్రియాలు అంటే ఏంటి అమ్మా? ఇంద్రియాలంటే ఎవరు చెప్పండి? ఇంద్రియాలంటే ఏంటి? మన చెవు, ముక్కు, నోరు, కళ్ళు. వీటన్నిటి ద్వారా, సొంత జ్ఞానం ద్వారా మనము సొంత ఆలోచన కొన్ని సందర్భాల్లో దేవుని మాట కంటే మన మాటనే ఎక్కువ తీసుకుంటాం. మన హృదయం ఎలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, దానికి మనం లోపడకూడదు. దేవునికి స్తోత్రం. మన వెలుచూపుని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి వెళ్ళాలి? వెలుచూపుని బట్టి అంటే కనిపించే దాన్ని బట్టి మనం వెళ్ళకూడదు. దేన్ని బట్టి వెళ్ళాలి? విశ్వాసాన్ని బట్టి. అది దేవునికి ఇష్టమా కాదా? ఎందుకు విశ్వాసాన్ని బట్టి వెళ్ళాలి? విశ్వాసంలో కర్తయు కొనసాగించే వాడిని మనం నమ్ముకున్నాం కాబట్టి, ఆయనను మనం వెంబడిస్తున్నాం కాబట్టి, మనం ఆయన చిత్తానుసారంగా ముందుకి కరువు వచ్చిన కాటం వచ్చిన దేవునికి సమృద్ధిని చేస్తారు. దేవునికి స్తోత్రం. కరువులో ఆయన వారిని సమృద్ధిగా పోషించారు. కరువులో వారు ఏం చేశాడంట? ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలును పోషించాడు? దైవ కృప. ఎన్ని సంవత్సరాలు పోషించాడు? ఆ పోషించిన ఉంటాడు ఒక 4-5 నెలలు, 3 రోజులు, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పోషించాడు. మనం పోషించడం దేవునికి రాదా? దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్ర. నడిపిస్తాడు నా దేవుడు. చదువుతుంటే అక్కడ అపవాది యేసయ్యను శోధించడానికి రొట్టె తీసుకోమని ఏం చేయమంటున్నాడు? రాయిని రొట్టెగా. సాతానుడు ఎక్కువగా భక్తులు ఎక్కడ పడేస్తాడంటే డబ్బులో, చెప్పండి, ఆహారంలో. దేనిలో పడేస్తాడు? డబ్బులో, ఆహారంలో, పాపంలో ఎక్కువగా పడేసి దేవునికి దూరం చేస్తా ఉంటాడు. ఇక్కడ మొట్టమొదటిగా వాడు పన్నాగం ఎక్కడ పండింది?
ఎక్కడ? ఏదేను తోటలో. ఎక్కడ పండింది అది? వాడు పన్నాగం, వాడు సక్సెస్ ఎక్కడయ్యాడు? ఏదేను తోటలో మొదటి ఆదాయం దగ్గర సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కడపటి ఆదాయం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? నేను చివరి ఆదాయం. ఇంకేం తర్వాత ఎవరు కూడా దేవుని స్తోత్రం. ఆయన దగ్గర కూడా ఏం తీసుకొచ్చాడు? మొదటి ప్లానే. ఏ ప్లాన్ తెచ్చాడు? మొదటి ప్లాన్ అమలు చేశాడు. వాడు బలమైన ఆయుధం అనమాట. అది ఎవరిది? సాతాను యొక్క బలమైన ఆయుధం ఏంటంటే ఫుడ్. ఈ రోజున ఫుడ్ కొరకు హెచ్చించే డబ్బులు ఈ ప్రపంచంలో దేని కొరకు హెచ్చించట్లేదు. తినడానికి కోసమే లక్షల కోట్లు దారుణంగా తగలబెట్టారు. దీని దేవుని పిల్ల మనం తినడానికి పుట్ల. దేనికి పుట్టాం మనం? ప్రభు కొరకు పుట్టాం. దేవునికి స్తోత్రం. నేను పుట్టే పక్కన ఉన్నాను. నువ్వు దేనికి పుట్టావన్నాడు? తినడానికా? దేవుడి కోసం అన్నాడు. నువ్వు దేనికి పుట్టు? మనము తిండి అనేది బ్రతకడానికే తప్ప ఓరక తినడానికే మనం పుట్ల. వేస్తుందా? విన్నావా? తిండి అనేది బ్రతకడానికి మాత్రమే, కానీ తిండి మన జీవితం కాకూడదు. నేను చెప్పింది అర్థమైంది? అర్థం కాదు. కొంతమందికి తిండే వాళ్ళ జీవితం. లేకపోతే అంటనే ఉండదు, తింటే ఉండదు, తిండే ఉండదు. నేను ఎంత లాభం అవుతూ ఉంటాను. మనం తింటానికి కాదు పుట్టింది, మనం ప్రభు కొరకు పుట్టాం. దేవునికి స్తోత్రం. దేనికి పుట్టినాం మనం? నేనైతే తినడానికేనా? ఇక నువ్వు ఏమన్నావు అనుకో. మనం తినడానికి కాదు పుట్టింది, ప్రభు కొరకు మనం. దేవునికి స్తోత్రం. ఒక రోజున తిండిని, మన కడుపుని దేవుడి మట్టిలో కలిపేస్తాడు. ఈ ఆత్మ దేవుడితో ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం బ్రతకడానికే తినాలి, కానీ తినడానికి మాత్రం కొంతమంది తిండి కోసమే బ్రతుకుతారు. మనం అలా బ్రతకకూడదు. మనం ప్రభు కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. బ్రతికినను ప్రభు వారమై ఉండాలి, చనిపోయినను. కానీ ఇక్కడ నేనేం చేశాను తెలుసా? తిండి కోసం దేవుడు నడకుండా తప్పుడు దారిలోకి. అందుకే నీ దేవుడని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుకున్నాక నీవు ఆయనను విసర్జించుకోవాలి. నీకు నీవే. ఎవరికెవరు? అబ్రహాం గారు ఏం తెచ్చుకున్నాడు? మొట్టమొదటిగా శోధన. ఏంటమ్మా శోధన? అబద్ధం. ఏమని చెప్పాడు? భార్యని నా చెల్లి అని చెప్పాడు. నా చెల్లి అని చెప్పడం వలన ఐగుప్తులో ఒక చట్టం ఉంది. ఏంటంటే పెళ్ళైన భార్యల్ని ఎవరు కూడా చేర్చుకోకూడదు. కాబట్టి ఈ చట్టం వలన ఆయనకు అవకాశం వచ్చింది. ఏంటంటే చెల్లి అని చెప్పాడు కదా, అంటే ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు, ఈ అమ్మాయిని తీసుకోవడానికి నేను అర్హుడని. అర్థమైందా మీకు? రెండవ శోధన ఏంటి ఐగుప్తులో? రెండవ శోధన ఏంటి? ఎవరు మాట్లాడారు? ఏంటమ్మా ఐగుప్తులో రెండవ శోధన? వాక్యం అర్థమైంది? మనం చేయొద్దండి. అర్థమవుతుందా? కావట్లేదు. అర్థం కాకపోతే అడగమని చెప్తారు. అర్థమవుతుందా? భక్తులు తెచ్చుకున్న మరి బాధే కదా ఇది. ఇప్పుడు భార్యని తీసుకెళ్ళాడు. ఎవరు? రాజుగారే తీసుకెళ్ళాడు. మామూలు అయితే ఎట్లా గడపొట్టు తీసుకొచ్చుకోవచ్చు. అసలు రాజుగారు ప్యాలెస్ లో తీసుకొస్తే నేనేం చేస్తాను? ఎందుకు వచ్చింది? ఎందుకు శోధన? అమ్మా 4:4 చదవండి. మత్తయి సువార్త. మళ్ళీ ఎక్కడికి వద్దాం మనం? మత్తయి సువార్త 4:4. ఐఎమ్ బ్లెస్డ్ టుడే నైట్. నీ రాత్రి నేను దీవించబడ్డాను చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 4:4 వచ్చిన. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని. ఆమేన్. దేవుని స్తోత్రం. మన పితరుడైన అబ్రహాం గారు దేనికోసం వెళ్ళాడు? చెప్పరేంటమ్మా? చెప్పండి. దేవుని మాట కోసమా రెడ్డి కోసం? ఇందాక దేవుని మాట కోసం అది అనుకున్నావు కదా నువ్వు. ఫస్ట్ అనుకున్నావు. నేను రెండో స్టెప్ అడిగా. వెరీ గుడ్. అది కూడా మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి దేనికోసం కాదంట? రెడ్డి కోసం. దేనికోసం బతకాలి? నేను ఒక మాట గట్టిగా అడగమంటారా? ఒక ప్రశ్న ఏమంటారు మమ్మల్ని? మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? దేవుని మాట కోసమా మీకోసం? దేవుని పిల్లలు ఎలా అయ్యారు? మరి మీరు అబ్రహాం సంతానం ఎలా అయ్యావు? దేవుని బిడ్డలు ఎలా అయ్యావు? జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు.
పౌలు గారు ఎవరన్నారు? ఎవరు? ఇక జీవించేవాడను ఇప్పుడు నేను జీవించే నా జీవితము నన్ను ప్రేమించి తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు కొరకు జీవిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. మనం దేని కోసం జీవిస్తున్నాం? నీ కోసం జీవిస్తున్నావు. దేవుని బిడ్డ పెట్టయ్యా. అందుకే దాని నుంచి మనం బయటికి రావాలి. రాత్రి దేవుని స్తోత్రం. ప్రభు కొరకు జీవించడానికి పవర్ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అందుకే ఆత్మను ఆర్పి వేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మనం ఆత్మను ఆర్పి వేసుకుంటామో దేవుని యొక్క ఉద్దేశాల పట్ల మనం చల్లారిపోతాం. దేవుని కార్యాల పట్ల మనం చల్లారిపోతాం. దేవుని పని పట్ల మనం ఏమైపోతాం? చల్లారిపోయి లోకపరంలో ప్రాకులాడుతూ ఉంటాం. అవన్నీ క్షణభంగరమైనవి, క్షణికమైనవి. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. సో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని వలన జీవిస్తాడంట? మనిషి రొట్టె వలన. మరి దేని వల్ల? దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న సమస్య చేత, వాళ్ళకున్న గ్యాస్ ట్రబుల్ చేత, వాళ్ళకున్న కడుపులో ఉన్నటువంటి అల్సర్ చేత, కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ చేత ఏమైపోతున్నారంటే తిండి తినలేక జావ మాత్రమే తాగుతున్నారు. ఏం తాగుతున్నారు చెప్పండి? జావ. కొంతమందికి నోటితో కాదు, పైపుతో లోపల పోయాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని కృప వాళ్ళకి. నీకు దేవుని కృప ఉంది. దేవుని స్తోత్రం. మింగినా అరిగించుకుంటారు, రాళ్ళు తిన్నా లోపల అరిగి కరిగిపోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పవా? చప్పట్లు పెట్టి మరి వేసే రాళ్ళు అరిగిపోతున్నాయి. ఎంత గొప్ప విషయాలు, ఎంత గొప్ప విషయం. ఈ రోజున మనం అన్నం తింటున్నాం, 3 పూటలు తింటున్నాం, అయినా చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఆ మిషన్ కమ్మగా పనిచేసేటట్టు దేవుడు చేశాడు. అందుకు దేవుడికి స్తోత్రం. ఈ రోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే అది దేవుని యొక్క. భక్తులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, సమస్యలు వచ్చినప్పుడు శోధించబట్టం కాదు, ప్రభువుని అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభు, ఇది నేను చేయటం నీకు ఇష్టమా? నేను ఒక విషయాన్ని 2 వారాల నుంచి అడుగుతున్నా, ప్రభు నాకు ఏం చెప్పట్లేదు, అయినా వెయిట్ చేస్తానే ఉన్నా. దేవుని స్తోత్రం. ప్రభుని అడుగుతాం. ఆయన ఒక మాట చెప్పిన దాకా మనం ఎదురు చూడటం వలన మనము దీవించబడతాం. దేవుని స్తోత్రం. ఆయన మాట కొరకు ఎదురు చూస్తారు. ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె పైకి ఎగిరి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. సొంత నిర్ణయం తీసుకుంటే పడిపోతాం. ఇంకా ఏమైపోతాం? దుఃఖంలోకి వెళ్ళిపోతాం, సమస్యలోకి వెళ్ళిపోతాం. మైండ్ మెంటల్ గా మనం అప్సెట్ అయిపోతాం. ఏమైపోతాం చెప్పండి? అప్సెట్ అవ్వలేదు మరి అబ్రాం గారు? ఎందుకయ్యాడు? భార్య చూస్తే ప్యాలెస్ లో ఉంది, ఏం చూస్తే ఎడారిలో. అప్సెట్టా కాదా? మరి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు మరి అబ్రాం గారిని? చెప్పలేటమ్మా, ఎవరు మాట్లాడారు? అబ్రాం గారు ఏమన్నారు? పని వాళ్ళు ఏమన్నారు? నేను పైన ఎట్లయింది? మొన్నటిదాకా రాజులాగా, ఇక్కడికి వచ్చాక దాసులాగా వాళ్ళు మాటలు ఏమంటే చెప్పండి. మాట్లాడే ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నా భార్యని ఎవరైనా పోలీసులు తీసుకెళ్లారనుకో ఏమనుకుంటారు? సంఘస్థులు ఏమనుకుంటారు? బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఏం చేసిందో అందుకే తీసుకెళ్లారు. మంచి మాటలు రావు కదా మన వాళ్ళకి. దేవుడు స్నేహితులు వచ్చి ఏమన్నారు? నువ్వేం పాపం చేసినావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు. ఎన్ని మంచి మాటలు అని చెప్పి మంచి మాటలు నోటికి రాదు. అట్లనే వాళ్ళ దాసులు కూడా అబ్రహాము చిన్నతనంగా మాట్లాడు. అందుకని యోబు ఏమన్నాడు తెలుసా? ఏబు ఏమన్నాడో గుర్తుందా మీకు? నా ముందుకు వచ్చి సాగిలపడిన వారు, నా ఇంటి కుమ్మ మీద కుక్కలా కాపలా కాసిన వాళ్ళు నన్ను చూసి నిందిస్తున్నారని ఏబుని నిందించారండి. ఏబుకి అప్పుడు సహాయం చేయలేదండి, అసహించుకున్నారండి. వాసన వస్తుంది, దూరంగా అన్నారండి. ఒకప్పుడు జీతమిత్తి తీసుకున్నారు, ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఫలించారు. అవునా కదా? ఒకప్పుడు దేవుని మాటలు విన్న నోటితో శపించబడాలని చూస్తున్నారు. అన్ని సమస్యలు వచ్చినప్పుడే నిజమైన భక్తులు సంఘంలో కనపడతారు. నిజమైన భక్తులు ఎప్పుడు కనపడతారమ్మా? సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు. ఇప్పుడు అయ్యగారికి అమ్మగారికి బాగలేదనుకో, అప్పుడే నిజమైన విశ్వాసులు బయటపడతారు. దొంగోడ ఉట్టులు అప్పుడే బయటపడి వాళ్ళు కుళ్ళుతో వస్తున్నారా, పుచ్చుతో చేస్తున్నారా అప్పుడే తెలుసుకోవాలి. నేను గ్రహిస్తూ ఉంటాను, వీళ్ళంతా పైపోయిందని.
అబ్రహాం గారు కూడా బాధపడ్డాడు, ఇంక ఎక్కువగా కన్నీరు కాచాడు. ఏం చేశారు చెప్పండి? దేవుని స్తోత్రం. అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఐగుప్తులో ఈ అడగకుండా రావడం నాదే పొరపాటు, నన్ను క్షమించి కనికరించమని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు ఎన్నుకున్నాడు కదా, వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఏదైనా డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ప్రారంభించాడు? అభిమేలకుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. చెప్పండి కదా, మన పక్షున మాట్లాడే ప్రభువు ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మన పక్షంలో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మాట్లాడతాడు? మనం తప్పు అయిందని ఒప్పుకున్నప్పుడు, మన బలహీనత దేవుని ఎదుట సరిచేసుకున్నప్పుడు దేవుడు మన పక్షమున కార్యము జరిగించడానికి ముందుకి ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఇప్పుడు ఇక నేను ఇలాంటి తప్పు, నువ్వు ఉన్న మనస్థలం నేను ఉండలేదు, నేను ఇంత దూరం రావడం నా తప్పే అని ప్రభు దగ్గర కన్నీరు గార్చాడు. ప్రభు అతని ప్రార్థన అంగీకరించాడు. దేవుని స్తోత్రం. ఆయన త్రోసివేసే దేవుడు. మన పశ్చాత్తాపంతో వెళ్ళినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనకు క్షమాపణ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పేతురు యేసు ప్రభుని ఎరగనైన ముమ్మారు అబద్ధం ఆడట ఆడలేదా? ప్రభు ఆయన చేర్చుకున్నాడా లేదా? అంటే అబద్ధం ఆడమని అక్కడ ఆయన అలా చేస్తే నువ్వు చేయకు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన పాపం చేశాడు కదా, మనం కూడా చేయమని. మరి ఏం చేయమని? ఆయన శోధించబడ్డాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. దేవుని స్తోత్రం. చెప్పు, ఏమనుకుంటున్నావు అసలు వాక్యం గురించి అడుగు. అసలు వాక్యం గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావా? వాక్యం గురించి ఏమనుకుంటున్నావు సుధాకర్? ఏ వాళ్ళకైనా బలహీనతలో నేను ఏం చేస్తే ఏమైంది అనుకుంటున్నావా? అవన్నీ మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంత పరిశుద్ధులైన దేవుడితో మనం పరిశుద్ధంగా ముందుకి భక్తులు పడినటువంటి బాధలు మనం కూడా పడకుండా ఉండాలని, వాటికి మనం దూరంగా ఉండాలని ప్రభు మనకి సహాయం వాక్యం ద్వారా చేస్తున్నాడు. నాకైతే అదే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. మీకైతే అర్థమవుతుంది. వాళ్ళే అది తప్పు చేస్తలేదు కానీ నేను చేస్తే వచ్చింది అయ్యగారు వాళ్ళకంటే కొంతమంది ఎట్లా అంటారు, దావీదు చేస్తలేదు కానీ ఏం చేస్తే వచ్చింది. సొలొమోను 1000 మందిని చేస్తుంది, నేను ఇద్దరు చేస్తుంది, ఏమైంది అనుకునే వాళ్ళు లేరా? అబ్రాహామే అబద్ధం ఆడాడు, పేతురు అంటాడు అబద్ధం ఆడు. నేను ఆడితే ఏం దయగారు అంటే వీళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు? అనుకూలంగా కాదు, అలా చేయకూడదు దేవుడు బైబిల్లో రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేరంటే చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడండి. ఓకే, మంచిది. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అభిమేలకును గద్దించాడు. అప్పుడు అభిమేలకు దేవుడితో అంటాడు, ప్రభువా నాలో ఏమో చెడు ఉందా అని అడిగాడు. ప్రభు అన్నాడు, మీరు నేను మంచితనాన్ని, అతనే కదా చెల్లెని చెప్పాడు, నా చట్టాన్ని నేను మీరేనా? మీరు లేదు కదా. చూడండి, అన్ని రాజ్యాలు కూడా, అన్ని రాజులు కూడా చట్ట ప్రకారం ఉండేవారు. దేవుడు ఆయన మెచ్చుకున్నాడు. అందుకే నేను నిన్ను శిక్షించట్లేదు. ఆమె ఒక ప్రవక్త భార్య ఆమె వదిలిపెట్టింది. దేవునికి స్తోత్రం. పొద్దున్నే గుండెలు బాగుంటాయి అబ్రాహాము పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఇంకొక తప్పు చేశాడు. ఏంటో చెప్పండి. విన్నారా అబ్రాహాం గారి గురించి? ఇలా కొత్త సంగతులు విన్నారా? కొత్తగా పాతయ్య కానీ కొత్తగా పడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఇంకొక తప్పు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఇంకొక తప్పు చేశారు. ఏంటో తెలుసా? ఐగుప్తు కల్చర్ అనుసరించారు. ఏం కల్చర్ అది? ఐగుప్తులో దాస్యం ఉంచుకునేవాడు. అలాగే నా కల్చర్ నచ్చి దాసి అయిన ఆధారం తెచ్చుకున్నాడు. ఎవరిని తెచ్చుకున్నాడు? ఇక్కడ కూడా ఇంకొక తప్పు చేసి, పోయేటప్పుడు ఒక తప్పు చేశాడు, మరి వచ్చేటప్పుడు ఇంకొక తప్పు తీసుకున్నాడు. వచ్చాడు సమస్యలు ఏం తెచ్చిపెట్టుకున్నాడు? అప్పటి నుంచి ఇప్పటి దాకా మనకి వాళ్ళకి యుద్ధాలే. ఎవరికి? ఇస్సాకుకి ఇస్మాయిల్కి కాలే, క్రైస్తవులకి ముస్లిమ్స్కి యుద్ధమే, నేటికి యుద్ధమే. ఇల్లుడు ఓరకు రాక మళ్ళీ ఒక ఆమెను పట్టుకొని వచ్చాడు. ఆ కల్చర్ నచ్చింది ఆయన. ఏం నచ్చింది? దాసీల కల్చర్. ఏ కల్చరు? ఏమైనా తీసుకెళ్తే నా భార్య కొద్దిగా సపోర్ట్గా కూరగాయలు వంట చేసి పెట్టిద్ది అని తీసుకుని వస్తే ఆమె ఏం చేసింది తెలుసా? ఈరోజు మనకి ఏమై కూర్చుంది? మేకై కూర్చుంది. సుధాకున్నావా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? లేదు, అబ్రహాం ఇచ్చింది ఇస్మాయిల్నే బలి.
మనమేమో మొత్తుకున్నాం, లేదు లేదురా ఇస్సాకు లేరా అని మనం అనుకుంటున్నాం. వాళ్ళే ఇస్మాయిల్ రాసుకున్నారు ఖురాన్లో, మనకేమో దేవుడు ఇస్సాకు రాశారు. దేవుడి స్తోత్రం. ఏది కరెక్ట్, ఖురానా బైబిల్? ఎందుకని వాళ్ళ దగ్గరికి పోతే మీరే తప్పండి. మరి వాళ్ళ ఖురాన్లో అది ఉంది, వాళ్ళు అది నమ్ముతారు. దీని అంతటికీ కారణం ఎవరు అసలు? దీని అంతటి కారణం అబ్రాహాం గారండి. ఎవరు కారణం? ఈ సమస్యలన్నీ కారణం ఎవరు? మొన్న మన దగ్గర ఉంటే ఏది జరిగాయినా ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్న ముందు ఎక్కడికి వెళ్ళాడు? శోధించబడ్డాడు, ఐగుప్తుకి వెళ్ళాడు, భార్యని చెల్లెలని చెప్పాడు, తర్వాత మరలా అక్కడ నిందించబడ్డాడు, పని వాళ్ళతో అవమానించబడ్డాడు, తర్వాత కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మరలా కనికరించి విడిపిస్తే మళ్ళీ వచ్చేటప్పుడు ఓరక రాకుండా దాసిని తీసుకున్నాడు. తెచ్చాడు తేలేదు. తెచ్చిన కొన్ని రోజులకి అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. బాగా పని చేస్తుంది కదా, ఏం చేస్తుంది? బాగా పని చేసి పెడుతుంటే ఎంతో నమ్మకస్తురాలు అనుకొని భర్తతో మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? చెప్పరేంటమ్మా, ఇదిగో నా ద్వారా ఎట్లా నీకు పిల్లలు పుట్టట్లేదు కదా, ఈ దాసిని చేసుకో, ఇది మంచి పిల్ల. ఏ పిల్ల? ఇది మంచి పిల్ల. చూడు ఎట్టుందో, అందంగా చూసావా, ఎంత కమ్మగా చూసావా. మరి ఈ విషయంలో ప్రభుని అడిగాడా? అడగలేదా? ఓకే ఓకే, ఈరోజు పెళ్లి చేస్తే అంటే అందుకని ఒక ముసలోడు అండి, ముసలోడు అప్పటికే 80 సంవత్సరాలు వచ్చింది. ఆ 80 సంవత్సరాల ముసలోడు ఆ పెళ్లిగాని అమ్మాయిని చూడటంతో ఏం చేశాడో తెలుసా? శోధించబడి ఏం చేయబడ్డాడు? నా భార్య ఒప్పుకుంటుండే ఇంకేందే పెళ్లి చేసే రాత్రి. ఒక రోజున సమస్య వచ్చింది. ఎవరిద్దరి మధ్య? వాళ్ళిద్దరి మధ్య. ఆమె పొందుకునే పొందు ఏం కూడా పొందుకున్నప్పుడు ఆమె ఎట్లా లెక్క చేసిద్ది? ఆమె ఎట్లా లెక్క చేసి చెప్పండి. ఆమెకి ఎంత హక్కు ఉందో ఏమో కూడా ఇంకే హక్కు ఉంది కదా. ఏమో మళ్ళీ దాసీలాగా చూడాలని ప్లాన్ చేస్తే ఏమైంది? నేను రెండో భార్యని, నీకు అంత హక్కు ఉంటే నాకు కూడా. ఈ విషయంలో గొడవ వచ్చింది శారమ్మకి. అబ్రాహాం గారితో భర్త దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దాన్ని పంపించేసే, దొంగది, మొన్నటిదాకా బాగా పనిచేసింది, నిన్ను ఇచ్చాక నన్ను లెక్క లేకుండా. ఈ విషయంలో మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒంటరిగా ఏకాంత ప్రార్థనకి. అప్పుడు ప్రార్థన ప్రభు అన్నాడు, శాలం లేదు చెప్తే అది చేసుకోపో అన్నాడు. ఎందుకన్నాడు? చేసుకునేటప్పుడు నన్ను అడగలేదు, కానీ సమస్య వచ్చాక నా దగ్గరకు వస్తావా? ఆమె చెప్పినట్టు చెప్పు. కొన్ని సందర్భాల్లో భర్తలు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. భార్య చెప్పేది నిజమా అబద్ధమా అది మనం వినాలా వినకూడదా? 1-3 మార్లు భర్తలు ఆలోచించారు. భార్య సలహా తీసుకోవడం తప్పని నేను అట్లా, అది సలహా మంచిదైతే తీసుకో, కాకపోతే ఇల్లు వదిలేసేయాలంటే. దేవుని స్తోత్రం. నేనేం చేయాలి? అందుకని ఒక సందర్భంలో ఆయనకి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? ఏమైనా మాట్లాడుతున్నారా? విన్నారా? ఒక సందర్భంలో ఏమొచ్చింది? బుద్ధి. అందుకనే దేవుడు నీ కుమారుడు ఒక్కడైన కుమారుడు బలిగా ఇమ్మన్నప్పుడు శారమ్మకు ఒక్క మాట కూడా చెప్పాలా? చెప్పండి, చెప్పలేదా? ఎందుకు చెప్పలా? ఒకసారి చెప్పి ఇవే నేను మోసపోయాను, మళ్ళీ ఈ మాట కూడా చెప్తే ఏదో ఒక పుల్ల పడ్డాను అని ఒక్క మాట కూడా చెప్పకుండా దేవుని మాటకి వినేది. ఇక అట్ల నుంచి శారమ్మ మాట అబ్రహాం గారు విన్నట్టుగా బైబిల్ కనపడదు. ఎందుకని ఎన్ని శోధనలు వచ్చినాయని ఒక్క మాట దేవుని మాట. చాలా టైం ఏమైంది, మరి ఇంకొకరి గురించి చెప్పాలనుకున్నా, టైం లేదు, ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దేవుడని యెహోవా సుధా నిన్ను మార్గంలో నడిపించుండగా ఆయన మాట వినకుండా మనకు ఎవరికెవరు? అబ్రహాం గారికి. నాకు దేంట్లో శోధించబడ్డాడు? కరువు రావడంతో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కరువును తీసేయమని ఎవరిని అడగాలి? దేవుడు పోషించలేడా? చెప్పలేదమ్మా, మాట్లాడలేదు. ఎడారిలో పంటలు లేకుండా పోషించాడు. పంటలు వేసాడు ఏమన్నా? మన్నాను కురిపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా శోధించబడ్డాడు. ఐగుప్తులకు ఎంటర్ రావడంతో మరొక శోధన ఎదురైంది. అక్కడ అబద్ధం ఆడాడు, తన భార్యని చెల్లెని చెప్పుకున్నాడు. తర్వాత ఎప్పుడైంటమ్మా పని వాళ్ళ చేత అవమానాలు పడ్డాడు, కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరిస్తే మళ్ళీ శోధన వెనక్కి పెట్టుకొని, నేను ఒకటే చెప్తున్నా, నీతో తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరితో నువ్వు జాగ్రత్తగా ఉంది.
నీతో నడిచే వాళ్ళు ఎలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండు, నీతో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండు. అలా కానట్లయితే నువ్వు కూడా శోధించబడే శోధనకి స్తోత్రం చెప్తామా? వాక్యం అర్థమైంది. రాత్రి భక్తుల బాధలు, భక్తుల ఎవరి బాధ చెప్పుకున్నాం ఈరోజు? ఎవరి బాధ చెప్పుకున్నాం? అబ్రహాం గారి బాధలు. ఇప్పుడు అలా చేయమనే వద్దనే? మీ కరువు వస్తే ఏం చెప్తారు? ఏదో బాగానే అర్థమయ్యారు, మేమంత భక్తులు కాదయ్యో, మమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయమా, అంత ఎక్స్పెక్టేషన్ మా నుంచి అంత ఎక్స్పెక్టేషన్ ఏం చేయమాకయ్యో మా నుండి, మేమంత భక్తులము కాదు. అవునా కదా? కదా? యేసయ్య నీకు దగ్గరగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీకు దగ్గరగా ఉన్నాడు, దేవుని వాక్యం మనకి దగ్గరగా ఉంది, యేసయ్య రక్తం మనకు అవైలబుల్గా ఉంది. సుధాకర్ శోధన వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇంద్రియాలతో లోపరుచుకుంటావా? జయిస్తావా? ఇంద్రియాలు లోపరుచుకుంటే జయిస్తాయా? దేవుని ఆత్మ చేత మనం జయించిన వారముగా దేవుని స్తోత్రం. ఎందుకు భక్తుల బాధల గురించి రాత్రి మనం మాట్లాడుతున్నామంటే, ఈ రోజున చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు ప్రభు మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకునే సమస్యలు పడిపోయేవాళ్ళు చాలా మంది, అప్పుల్లోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వ్యాధిగ్రస్తులైన వారు చాలా మంది ఉన్నారు, కుటుంబంలో కలతలు తెచ్చుకున్న వారు, అప్సెట్ అయిన వాళ్ళు, మెంటల్గా టార్చర్ అయిన వాళ్ళు చాలా మంది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, అయ్యో దేవుని మాట విన్నట్లయితే నాకు ఇలా జరగకుండా ఉండేది కదా. దేవుని స్తోత్రం. మన పితరుడైన అబ్రహాం గారు శోధించినాడు. ఏం చెప్పాడు చెప్పండి? శోధించబడి బాధలు, భక్తుడే ప్రభుని అడగనందు వలన ఇవన్నీ కూడా నువ్వు అడుగుతున్నా ఈ విషయం ప్రభుని యాడదే కదా టైం లేదు నాకు, లేకపోతే నీకు శోధనలు తప్పవు, సమస్యలు తప్పవు. సమయం కేటాయించి దేవునితో మాట్లాడాలి, ప్రభుతో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించు. ఉపవాసములు సమస్య ఒకవేళ జటిలమైందైతే ఉపవాసములు ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకుని అడుగు, నువ్వు సక్సెస్ అయిపోతావు అంతే. దేవుని స్తోత్రం. సమస్య జటిలమైతే ఏమని చేయాలి? ఉపవాసముని కన్నీరు కాచి ప్రభు అంటాడు, నా ఎదురు కూర్చోవాలి ఎంత మాత్రము. తప్పు చేశాక వెళ్ళి ప్రభువా మరి ఆ మాట ఎంత అవుతాను అంటే ఇంకో అంటాడు, ఎందుకని ముందే అడగాల. లేదు ఎంత తెలివితేవాడు చూడండి. నా బలహీనతలు చెప్పుకోవడానికి గల కారణం మనం ఏదో గొప్పవడం అని కాదు, ఆయన గారి జీవితంలో అది జరిగింది, మన పితరుడైన అబ్రహాం గారి జీవితంలో అది జరిగింది, మన జీవితంలో జరగకుండా ఉండాలని దేవుడు ఆయన గురించి రాయించి పెట్టాడు అని మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. అలాంటి బాధలు వాళ్ళు ఏం చేశారు? తెచ్చి పెట్టుకున్నారు. అవును కదా? మొట్టమొదటి ఏం చేశాడు? దేవుని దగ్గర కనిపెట్టలేదు, కరువు వచ్చినప్పుడు ఏం చేయలేదు. రెండవది శోధించబడ్డాడు. రెండవది ఏం చెప్పబడ్డాడు? మూడవది ఐగుప్తులోకి ఎంటర్ అయ్యి వెంటనే శోధనలోకి తన భార్యను చెల్లి అని చెప్పాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి దాసుల చేత అవమానించబడ్డాడు. తర్వాత దాసుని తీసుకొచ్చుకున్నాడు. అంటే ఏ కల్చర్ నచ్చింది ఆయనకి? ఐగుప్తు కల్చర్ ఎంట పెట్టుకొని. మీకు విషయం తెలుసా? ఈ ఆగారు వెళ్ళి మళ్ళీ ఏం చేసిందో తెలుసా? తన కొడుకైన ఇస్మాయిల్కి మళ్ళీ ఐగుప్తు నుండే భార్యను తెచ్చుకున్నాడు, కోడలను తెచ్చుకున్నాడు. బుద్ధి మారింది. ఆమె అబ్రహాం దగ్గరికి వచ్చిన, మన పితరుడైన అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన బుద్ధి మారలా. దేవుడు వెళ్ళొద్దున్న ప్రాంతానికి వెళ్ళి కొడుక్కి కోడలను తెచ్చుకున్నాడు. అంటే ఆమె ఇంటి మీద ప్రేమ భ్రమ అనుకుందో చూడండి. రోజు దేవుడు గట్ట మాట్లాడుతాడు, నీకు కొడుకుని ఇస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, ఇసాకును అభివృద్ధి చేస్తానంటే ఇలాంటి ప్రభువా ఇస్మాయిల్ సంగతి ఏంటంటే ఎంతైనా కొడుకు కదా ప్రభువా, చిన్న భార్య గురించి సంగతి ఏంటి? దేవుడు అని అర్థం కూడా లేదు, నీకు అర్థం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీకోసం నేను జీవిస్తాను.
అలనాడు అబ్రహాం గారు చేసిన తప్పిదం వల్ల నేటికి కూడా దేవుని పిల్లలు శోధించబడుతున్నారు. దేవుని పిల్లలు నేటికి కూడా బాధించబడుతున్నారు. వారు కూడా రక్షించబడాలని మనం భావించాం. దేవునికి స్తోత్రం. అర్థమైంది. రాత్రి ఏంటి మనం వినదమ్మా? దేవకృప భక్తులు తెచ్చుకున్న భక్తులు కాదా? ఏంటిది మరి? కొన్ని ఎత్తుదాను చూడు వాక్యం. దేవునికి స్తోత్రం. తెచ్చుకున్నాడా తెచ్చుకోలేదా? ఎవరి మాట వెళ్ళిపోవడం ఉన్నా? నీకు విషయం చెప్పినా, చిన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నిర్లక్ష్యం చేస్తావో అది పెద్ద సమస్యగా మారిపోతుంది. చిన్నదే కదా దేవుడిని అడగటం, చిన్నదా కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభు మరి దీని విషయంలో ఏంటని అడగటం చిన్న విషయమా పెద్ద విషయమా? చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఎక్కడికో ఎడారిలోకి నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఇల్లు దారిలో ఎంతో మంది చచ్చిపోయారు, ఎన్నో గొర్రెలు చచ్చిపోయాయి. ఎందుకు పెద్ద చరిత్ర చెప్పాలండి. ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ప్రభావం ఇక్కడికి రమ్మన్నావు కదా, మరి కరువు వచ్చిందని అడుగుంటే ఏమయ్యేది? సమస్య ఎంత జటిలము కాదు. కన్నీరు గార్చాడు, ఏడ్చాడు, ఏడవలేదా? ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన వాక్యం మన వ్యక్తిలో దీవించుకున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బ్లెస్డ్